నెల్లూరులో కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగికి నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ కీలక వైద్య విజయంపై వివరాలు తెలియజేయడానికి ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగితో కలిసి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్సకు సంబంధించిన అంశాలను మీడియాకు వివరించారు. పేషెంట్ గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తరచూ డయాలసిస్ పై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నారు. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ ఉండడంతో వైద్యుల సూచన మేరకు కిడ్నీ మార్పిడి అవసరమైంది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులోని అనుభవజ్ఞులైన నెఫ్రాలజీ, యూరాలజీ, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, అనస్థీషియా మరియు క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో అత్యాధునిక సదుపాయాల మధ్య శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరుకి చెందిన డాక్టర్ ఎంవి సురేష్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ ఈ 2 నెలల కాలంగా అసలు ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా చాలా ఆరోగ్యంగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు. శ్రీనివాస్ గారు ఒక 3-4 ఏళ్ళగా డయాలసిస్ చేయించుకుంటూ తను చాలా కష్టపడుతున్నాడు. తను ఒకసారి ఈ డయాలసిస్ మీద ఎక్కువ కష్టంగా ఉన్నప్పుడు మన దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది కిడ్నీ మార్పిడి వైద్యం కోసము. వారి అమ్మగారు అయిన విజయ గారు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అప్పుడు మనము అన్ని రకాల పరీక్షలు వాళ్ళిద్దరికీ చేసి అత్యాధునిక ప్రమాణాలతో మెడికవర్ హాస్పిటల్ నందు మనము నవంబర్ 11వ తేదీ కిడ్నీ మార్పిడి వైద్యం చేయడం జరిగింది. చేసినప్పటి నుంచి ఎటువంటి సమస్య లేకపోకుండా తన పనులు తను చేసుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, నెల్లూరులో ఎక్కువ కిడ్నీ మార్పిడి చేయడం కూడా జరిగింది. మేము నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ జిల్లాల్లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానీ ట్రాన్స్ప్లాంట్ మొట్టమొదటిసారిగా మేమే చేయడం జరిగింది. సో ఇంతవరకు కిడ్నీ మార్పిడిలో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా చాలా ఎక్కువ ఎక్విప్మెంట్, ఎక్కువ ఆధునిక ప్రమాణాలు అవసరమైంది. అన్ని మెడికవర్ హాస్పిటల్లో పొందుపరచడం జరిగింది. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కాకపోయినా తక్కువ ఖర్చుతో అన్ని హాస్పిటల్స్ కంటే అత్యధిక ప్రమాణాలతో తక్కువ ఖర్చులో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి వైద్యము మనము సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ కిడ్నీ మార్పిడి వైద్యం సక్సెస్ బాగా అవ్వడంలో మేమంతా టీం వర్క్గా మొత్తం అందరము చేసి ఐసీయూ కానీ అనస్థీసియా డిపార్ట్మెంట్ కానీ యూరాలజీ కానీ మేమందరం టీం వర్క్గా చేసి ఈవెన్ పారామెడికల్ స్టాఫ్ అందరము సమిష్టి కృషి చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకపోకుండా కిడ్నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అవ్వడంలో మనకు సహకరించిన అందరూ యూరాలజిస్ట్ డాక్టర్ గోకుల్ గారు, అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ రంగనాథ్ సార్ అండ్ ఐసీయూ క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ఛార్జ్ డాక్టర్ గౌతమ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ నరేంద్ర, మేమందరం టీం వర్క్గా చేయడం వల్ల జరిగిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అన్నిటికంటే మించి మాకు ధైర్యంగా చేసేదానికి అన్ని ప్రొవైడ్ చేసి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం, ముఖ్యంగా రంజిత్ రెడ్డి సారు, పద్మజ మేడం, లావణ్య మేడం అండ్ అభిషేక్, డాక్టర్ అభిషేక్, వీళ్ళందరూ కలిపి మమ్మల్ని ప్రోత్సహించి దీన్ని సక్సెస్ఫుల్ చేయడంలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. లాస్ట్ మంత్ అంటే నవంబర్ నెల లోపల మన హాస్పిటల్ నందు రిలేటెడ్ లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. టెక్నికల్లీ ఇది ఛాలెంజింగ్ కేసు. డోనార్ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ తనకు ఉన్నటువంటి రెట్రో రీనల్ వీన్ అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి కిడ్నీ పొజిషన్ వల్ల మనము ఛాలెంజింగ్ కేసుని మనము ఎంతో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో మనం లాప్రోస్కోపిక్ పద్ధతిలో, అంటే సంపూర్ణంగా మనం కోట్ అనేది అవాయిడ్ చేసి చిన్న చిన్న కీహోల్ సర్జరీల ద్వారా మనము సర్జరీని చేసి పేషెంట్ అంటే డోనార్కి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గించి తనకు ఒక ఏమంటారు మార్బిడిటీని తగ్గించడం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనం ఈ పద్ధతిని యూజ్ చేశాము. సో ఈ ప్రక్రియ తర్వాత ఒక తల్లి తన కొడుకు ఒక మొదటిసారి కాకుండా రెండోసారి జీవితాన్ని ప్రసాదించిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఘట్టానికి మెడికవర్ యాజమాన్యం మూలంగా మా అందరి చేతుల్లో జరగడము చాలా గొప్పగా మేము ఫీల్ అవుతూ ఉన్నాము. ఇట్లాంటివి
రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, రిలేటెడ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్స్, లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్స్, ఎండోస్కోపిక్, లాప్రోస్కోపిక్ మూలంగా మనకి ఇక్కడ జరుగుతున్నాయి. సో వీటన్నిటిని చాలా అందుబాటు ధరలో కూడా మనకి విజయ యాజమాన్యము ప్రజలకు అందుబాటులో ఉన్నది. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి విజయవంతం అవ్వడానికి కారణమైనటువంటి అందరు డాక్టర్స్, మెయిన్గా నెఫ్రాలజీ టీము, అనస్థీషియా టీమ్ అండ్ ఐసీయూ టీమ్కి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నేను రంజిత్ రెడ్డి, మీ అందరికీ పరిచయం. నేను మీకు ప్రతిసారి చెప్పినట్టు మెడికల్ హాస్పిటల్లో ప్రతిసారి కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ ప్రజలకు అందుబాటులో మేము అందజేస్తున్నాము. సో ఈ ప్రక్రియలో భాగంగా రీనల్ ట్రాన్స్ప్లాంట్ రీస్టార్ట్ చేస్తాము ఈ హాస్పిటల్లో. అండ్ పేషెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ప్రజలందరికీ మేము విన్నవించేది ఏంటంటే ఈ ఫెసిలిటీ వాడుకోండి అండ్ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ స్టైల్ని మార్చుకొని ఈజీగా లైఫ్, అంటే డయాలసిస్ అంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ వినియోగించుకొని బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలని కోరుతున్నాను. తిరుపతి జిల్లా డాక్టర్ శ్రీనివాసులు. నేను డయాలసిస్ చేసుకుంటాను. నేను ఒక 5 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగుంటున్నాను. అలా 3 నెలల నుంచి డయాలసిస్ చేసుకుంటా ఉంది. సిద్ధస్థానికి వచ్చాను, ట్రీట్మెంట్ చేసుకుంటాను. ఏదో కిడ్నీ ప్రాబ్లం వల్ల నాకు డయాలసిస్ చేసుకుంటాను, నాకు వల్ల కాలేదు. సార్ ఉంది కొంచెం ధైర్యం చేసి కిడ్నీ క్యాన్సర్ చేసుకుంటాను, కిడ్నీ అంటే మా అమ్మ సార్కి మా అమ్మగానే మాట్లాడి టెస్ట్ చేసుకొని సురేష్ సార్ వల్ల మేము బాగున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నవంబర్ 11, 2025లో మనము రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీని రీస్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ని చాలా ఈజీగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పేషెంట్ చాలా సంవత్సరాల నుంచి రీనల్ ఫెయిల్యూర్ తోటి బాధపడుతూ ఉన్నాడు. వాళ్ళ మదర్ విజయమ్మ గారు ఆమె ధైర్యంగా కిడ్నీ ఇవ్వడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది అసలు. సో మా టీం అందరి తరఫున ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి. ఆమె ధైర్యానికి, ఆమె సన్ మీద ఉన్న ఆమె అఫెక్షన్కి ఫస్ట్ ఆమెకి ఎంతో కృతజ్ఞతలు. సో తర్వాత ఆ పేషెంట్ని ఆపరేషన్కి ముందు మా దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు సో పేషెంట్ని మనం కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేయడం జరిగింది. అసెస్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్, ఎమోషనల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్ బోత్ రెసిపియెంట్కి, డోనార్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తరోగా ఇవ్వడం జరిగింది. సో సర్జరీకి తీసుకున్నప్పుడు ఇంట్రా ఆపరేటివ్గా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొదట డోనార్ పేషెంట్ మనం సర్జరీకి తీసుకుంటాం. ఆ పేషెంట్కి మనము లాప్రోస్కోపిక్ ద్వారా కిడ్నీని, డోనార్ పేషెంట్ నుంచి మనం కిడ్నీని సేకరించడం జరిగింది. సో లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల పేషెంట్కి చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్గా ఓపెన్ చేసి చేయడం వల్ల ఆపరేషన్ అయిన తర్వాత చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 3-4 months కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండాలి. సో ఆ అవసరం లేకుండా వీళ్ళు లాప్రోస్కోపిక్గా చేయడం వల్ల 2వ రోజు వాళ్ళు నడవగలరు, వాళ్ళ చిన్న చిన్న పనులన్నీ వాళ్ళు చేసుకోగలరు. తర్వాత రెసిపియెంట్ పేషెంట్కి కూడా ఆపరేషన్ జరిగేటప్పుడు మనం హీమోడైనమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. వాళ్ళ కిడ్నీ, మనం డోనార్ నుంచి తీసుకున్నటువంటి కిడ్నీ దాని సర్వైవల్ చాలా బాగుండాలి అంటే మనం హీమోడైనమిక్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. సిఈపి గైడెడ్గా మనం ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడం ఇవన్నీ చేయడం జరిగింది. సో ఈ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రెసిపియెంట్ పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఇవన్నీ లేకుండా వెంటనే అనస్థీషియా నుంచి రికవర్ అయిపోయాడు. సో అయిన తర్వాత మనము రెసిపియెంట్ పేషెంట్ని కేటీయూ, సో మన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్. సో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ కేటీయూలోనే 1 week to 10 days ఉన్నారు. సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మా దగ్గర ఉండే కన్సల్టెంట్స్ అందరి యొక్క కృషి, వాళ్ళ యొక్క
వాళ్ళకుండే నాలెడ్జ్ దీన్ని యూజ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనం ట్రీట్ చేయగలిగాము. అండ్ ద మేనేజ్మెంట్, మా దగ్గర ఉండే మేనేజ్మెంట్ దే ఎక్స్టెండెడ్ వెరీ గుడ్ సపోర్ట్.